నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. 2029 ఎలక్షన్స్ కి ఇప్పటి నుండే చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు పార్టీని కార్యకర్తలు అందరినీ సిద్ధం చేస్తున్నారా అంటే కొంతమంది అవుననే అంటున్నారు. ఎందుకంటే రాబో ఓటర్స్ ఏవైతే కొత్త ఓటర్లు ఉంటారో వాళ్ళని ఆకర్షించే దిశగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటున్నారు. మరి ఆ నిర్ణయాలు ఏంటి, అసలు బాబు గారి ఆలోచన ఏంటి అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే 2029 ఎలక్షన్స్ కి కొత్త ఓటర్లు వస్తారో వాళ్ళని ఆకర్షించే దిశగా బాబు గారి అడుగులు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఏంటి ఇది నిజమేనా? ఏంటి ఒకవేళ ఆ కొత్త అడుగులు? డెఫినెట్ గా కొత్త ఓటర్స్ ని ఆకర్షించకపోతే పార్టీలు అధికారంలో నిలబడలేవు కూడా. ఓకే. ఎందుకంటే కొత్త జనరేషన్ కి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళకి గనక తెలియజేయలేకపోతే వాళ్ళు భావోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంగేజ్ లో ఉంటారు కాబట్టి ప్రచారానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి భావోద్వేగాల్లో వాళ్ళు బ్యాలెన్స్ తప్పి ఓటేసేట్టు దానికి అవకాశాలు ఉన్నాయి. మీకు 2019 ఎన్నికలు చూస్తే భావోద్వేగాలతోటి ఓటింగ్ జరిగింది. ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పి యూనివర్సిటీలకి కాలేజీలకి అన్నిటికీ వెళ్ళి చెప్పారు. యూత్ని టార్గెట్ చేశారు. యూత్ నిజమే అని చెప్పేసి ఆ ప్రచారానికి ఆయన చెప్పిన మాటలకి వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. దాన్ని భావోద్వేగాలు అంటారు. ఆ రోజు ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యూహం అది. ఆ భావోద్వేగాలను యూత్ మొత్తం ఓట్లేశారు. 2019లో 151 మందితోటి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి ఎవరు అనుకోలే. గెలుస్తారు వస్తారు అనుకున్నారు కానీ 151 మంది ఎమ్మెల్యేలతో గెలుస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. భావోద్వేగాలతోటి అందులో యంగ్స్టర్స్ కే భావోద్వేగాలు పనిచేస్తాయి. మామూలు అబోవ్ 50 అబోవ్ 40 వాళ్ళకి పనిచేయవు. సో భావోద్వేగాలతోటి బ్యాలెన్స్ తప్పి ఓటు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆలోచింపజేసేలాగా చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దాంట్లో భాగంగా 2024 నుంచి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ 16 నెలల్లో 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. దాదాపు 5 నుంచి 6 లక్షల ఉద్యోగాలని క్రియేట్ చేయగలిగారు. రాబోయేటువంటి రోజుల్లో 25 లక్షల ఉద్యోగాలని ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి ఒక టార్గెట్ తోటి లోకేష్ గారు వెళ్తున్నారు. ఆయన ఏదైతే ఆయన పాదయాత్రలో చెప్పారో యువ గళంలో, ఆ పాదయాత్రలో చెప్పిన దాని ప్రకారం ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ 14-15 తారీఖులో పెద్ద ఎత్తున పారిశ్రామిక సదస్సును వైజాగ్ లో పెట్టారు. ఆ వైజాగ్ లో కుదిరేటువంటి ఒప్పందాల రూపంలో కనీసం 8 లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా రెగ్యులర్గా పేపర్లో జర్నలిస్టులు చెప్తున్నారు, పేపర్లో వస్తుంది. కానీ ఇప్పుడు స్కూల్ చదివేటువంటి వాళ్ళకి, స్టూడెంట్స్కి కానీ, ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్ళకి కానీ, డిగ్రీ చదివే వాళ్ళు కూడా 50% చదువుతారు, 50% చదవరు. రెగ్యులర్ న్యూస్ ఫాలో గారు వాళ్ళు రెగ్యులర్గా ఉండే వాళ్ళ సబ్జెక్టులు వాళ్ళ గొడవ ఏదో వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఇటువైపు చూడరు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ మీరు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తుంది, పారిశ్రామిక అభివృద్ధి ఎలా చేస్తుంది, ఇవి ఖచ్చితంగా మీరు చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఒక మ్యాండేటరీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మ్యాండేటరీ పెట్టడంతో పాటు ఎమ్మెల్యేలకి ఒక టైం టేబుల్ ఇచ్చారు. 1వ తారీఖు పెన్షన్ హాజరు కావాలి, 5వ తారీఖు స్కూల్స్కి వెళ్ళాలి, 10వ తారీఖు వెళ్ళాలి. ఇలా 1 నుంచి 25వ తారీఖు దాకా ప్రతి 5 రోజులకి ఒకటి. 1వ తారీఖు, 5వ తారీఖు, మళ్ళీ 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖు, ఇలా ఒక టైం టేబుల్ పెట్టారు. సో ఆ టైం టేబుల్ కూడా చెప్తాను నేను. ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకి వెళ్ళి ఆ ప్రజలతోటి మీరు మమేకం అయ్యి ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చెప్తుందో అది చెప్పి తీరాలి మీరు అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ప్రకారం ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళి ప్రచారం చేయాలి. అది కూడా హై స్కూల్ లెవెల్కి వెళ్ళి మీరు చెప్పాలని చెప్పి చెబుతున్నారు. ఎందుకు? హై స్కూల్ చదివేటువంటి స్టూడెంట్స్కి ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? 10th క్లాస్ వాళ్ళకి 15 సంవత్సరాలు, 14-15 ఉంటాయి. 29కి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 18.
ఓటు హక్కు వస్తుంది కదా. వస్తుంది. సో కాబట్టి కొత్త ఓటర్స్, అలాగే ఇంటర్ చదివే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఖచ్చితంగా ఆ టైం ఓటు హక్కు 29కి వస్తుంది. 19, ఇస్తుంది. 20. సో ఈ ఓట్ బ్యాంకు డిసైడ్ ఫ్యాక్టర్. ఓకే. సో కాబట్టి మీరు ఖచ్చితంగా యూత్లో అవేర్నెస్ కల్పించి మనం ఏం చేస్తున్నామో చెప్పండి. మనం చెయ్యంది అని చెప్పవసరం. మనం చేస్తుంది ఏంటి, వాళ్ళ కోసం మనం ఇండస్ట్రీస్ని ఏం తీసుకొస్తున్నాము, క్వాంటమ్ కంప్యూటర్స్ తీసుకొస్తున్నాము, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్నాము, అలాగే గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నాము, స్కిల్ ఆడిట్ అనేది పెట్టాము, తర్వాత ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఏమున్నాయి, విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఏమున్నాయి, విదేశాల్లో జాబ్స్ కోసం పోర్టల్స్ ఏమేమి అందుబాటులో ఉంచుతున్నాం, మనం వాట్సాప్ పరిపాలన ఏ విధంగా అందజేస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఆఫీస్కి వెళ్లకుండా ఎలా తీర్చగలుగుతున్నాం, వీటన్నిటిని మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ స్కూల్స్కి వెళ్ళండి అని చెప్తున్నారు. స్కూల్స్కి, కాలేజీలకి మీరు వెళ్ళి తీరాల్సిందని చెప్పి మ్యాండేటరీ పెట్టారు. అంటే 2029లో ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి. ఒకవేళ రాకపోతే 2019లో ఏ విధంగా అయితే డిజాస్టర్లోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్, ఆ తరహాలో మళ్ళీ డిజాస్టర్ అంతకన్నా ఎక్కువ వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి అది కూడా చెప్పండి అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలు కూడా తీస్తాం చెప్తున్నారా, సప్త సముద్రాలు అవసరం ఉన్నా కానీ తీసుకొచ్చి శిక్షిస్తాం చెప్తున్నారా, రప్ప రప్ప అంటున్నారా. సో ఇవన్నీ చెప్పండి వాళ్ళకి. ఒకవేళ 2029లో వాళ్ళు భావోద్వేగాలకు గురై గనక ఓటు వేస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే జరిగేటువంటి నష్టం ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఈ ప్రభుత్వం మీకోసం ఏం చేసింది అది చెప్పండి స్టూడెంట్స్కి అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇదేను. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఎమ్మెల్యేలు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం కాదు. చంద్రబాబు నాయుడు గారు 2024లో ఏం చెప్పారు, నేను మారాను, గతంలో లాగా ఉండదు, పొలిటికల్ గవర్నెన్స్ నేను చూపిస్తాను అన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇది నేను చెప్పింది ఇప్పుడు దాకా. కానీ పొలిటికల్ గవర్నెన్స్ అని అంటే వాళ్ళకి ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇచ్చారు, మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రావెల్ దందాలు, తర్వాత లిక్కర్ దందా, లేదా భూముల దందా, లేదా వ్యక్తిగతమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళి పంచాయతీలు చేయడం ఈ చేస్తున్నారు. వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నారు కొంతమంది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు క్యాబినెట్లో. నిన్న జరిగినట్టు సోమవారం జరిగినట్టు క్యాబినెట్లో ఇదే విషయాన్ని తీసుకెళ్లారు. బాబు నేను చెప్పిన పొలిటికల్ గవర్నెన్స్ ఇది కాదు. మీరు పొలిటికల్ గవర్నెన్స్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఏది చేస్తే అది సరిపోద్దని కాదు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే మనం ఏం చేస్తున్నాం, ప్రజలకు సేవ, అది చెప్పాలి ప్రజల దగ్గరికి వెళ్ళి. అంతే తప్ప ప్రజలను పీకు తింటానికి కాదు, మనం ప్రజాసేవకులమి. పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు గారు అంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటే మొత్తం తీసుకెళ్లి ఎమ్మెల్యేకి అప్పచెప్పడం కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలు ఏదన్నా పనులు చేయాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక కాంట్రాక్టర్ పని చేయాలంటే ఎమ్మెల్యేని ముందు కలిసి తర్వాత పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఒక రైతుకో లేదంటే ఒక భూమికో లేకపోతే ఒక ఆస్తికో సంబంధించినటువంటి వివాదం ఏదన్నా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తేనే ఎంఆర్ఓ చేస్తున్నాడు, లేదా ఆర్డీఓ చేస్తున్నాడు, లేదా కలెక్టర్ చేస్తున్నాడు, మినిస్టర్ చెప్తేనే కలెక్టర్ చేస్తున్నాడు. అది కాదు, ప్రతిదీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఎమ్మెల్యే చేయమంటే చేయటం అనేది పొలిటికల్ గవర్నెన్స్ కాదు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే మీరు పెత్తనం చలాయించడానికి కాదు, మీరు ఆ నియోజకవర్గంలో ప్రజల మీద మీరు నాట్యం ఆడటానికి కాదు. నేను చెప్పింది పొలిటికల్ గవర్నెన్స్ వేరు అని చెప్పి చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పొలిటికల్ గవర్నెన్స్ ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తుందో అది చెప్పాలి. ఇప్పుడు సూపర్ 6లకు సంబంధించి అన్ని అమలు చేశారు కదా, మరి ఎమ్మెల్యేలు ఎంతమంది పోయి ప్రజలకి మేము సూపర్ 6లు అమలు చేశాము అని చెప్పి ఎక్కడైనా చెప్తున్నారా వీళ్ళు? అది కూడా బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు ఫోర్స్ చేస్తుంటే ఆ పెన్షన్ కోసం 1-2 సార్లు పోయేసి ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రజలతోటి మీరు ఖచ్చితంగా మమేకమై ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో అది చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ తీసుకొస్తుంది, క్వాంటమ్ టెక్నాలజీ నాకెందుకు అనుకుంటారు వాళ్ళు. కింద ఉండే వాళ్ళు రెగ్యులర్ గా పని చేస్తే గానీ మనకు జరగదు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఏం తెలుసు, నాకెందుకు అది అంటాడు. అంతే కదా, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది వైజాగ్ అంటే నాకెందుకు, దాంతో నాకేం పని అంటాడు. పోలవరం అయిపోతుంది, రాజధాని అయిపోతుంది అంటే అవన్నీ నాకెందుకు, నా కడుపు కాలుతుంటే అని అంటాడు. కానీ వాళ్ళకి నచ్చ చెప్పాలి, ఇదిగో ఇది ఉంది, ఇలా కడుతున్నాం, అమరావతి రాజధాని నిర్మాణం అవుతుంది, దీని కారణంగా
ఈ విధంగా లాభం వస్తుంది మనకి, పోలవరం అయిపోతే ఈ విధంగా లాభం వస్తుంది, క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తే మీకు ఇలా లాభం వస్తుంది, మన క్వాంటమ్ టెక్నాలజీ మీరు కూడా ఉపయోగించుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తున్నారు, మీ పిల్లల్ని మీరు చదివించండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివే కోర్స్ నేర్పించండి, ఇవన్నీ అవేర్నెస్ కల్పించాలి. ఇది పొలిటికల్ గవర్నెన్స్. ఈ పొలిటికల్ గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఒక కోణంలో చెప్తే ఇంకో కోణంలో వాళ్ళు దందాలకు ఉపయోగిస్తున్నారు కొంతమంది ఎవరు ఎమ్మెల్యేలు. సో కాబట్టి క్యాబినెట్లో ఫుల్ క్లాస్ వీకారు చంద్రబాబు నాయుడు గారు. బాబు నేను చెప్పిన పొలిటికల్ గవర్నెన్స్ ఇది కాదు, మీరు అర్థం చేసుకోండి అని. కనీసం ఇక్కడి నుంచి అర్థం చేసుకొని 2029 నాటికి కనుక అవేర్నెస్ కల్పించకపోతే యూత్ లో అది వీళ్ళ తప్పే అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.